మనం ఓటేస్తే విద్యావంతులు మీరు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. బలమైన అభ్యర్థి ఎవరు, విద్యావంతులు ఎవరు, ఒక స్థిరత్వం గల వ్యక్తి ఎవరు. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్కు అభ్యర్థి దొరుకుతలేడు. మరి బీఆర్ఎస్కు నిజంగానే అభ్యర్థి దొరుకుతలేడా, లేకపోతే ఇప్పుడు నిలబెట్టిన బీజేపీ అభ్యర్థితో ఏమైనా లోపాయికారం ఒప్పందం ఉందా? ఒకసారి నేను విద్యావంతులకు విచక్షణకి వదిలేస్తున్నా, వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నా. ఇకపోతే మన ప్రాంతీయ సమీకరణాలు ఎట్లున్నాయంటే బీఆర్ఎస్ వాళ్లకు సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? ఈ నిలబడ్డ అభ్యర్థికి, స్థానికంగా నిలబడ్డ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థికి మన స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రధానమైన నాయకులకు సంబంధాలు ఉన్నాయి. అవి వ్యాపార సంబంధాలా, మరి బంధుత్వం ఉందా తెలియదు. మరి ఇక్కడ కూడా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళని బలపరిచే అభ్యర్థులు, తద్వారా అది బీఆర్ఎస్ కు బలం చేకూరబోతుంది ఒకవేళ మనం వాళ్ళు ప్రజలు ఇట్లా బలపరిచి. కాబట్టి విద్యావంతులు ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల్లో మీ విద్యావంతులు ఎంతవరకు నష్టపోయారు ఆ ప్రభుత్వంలో, మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇంతకుముందు సోదరుడే చెప్పిండు, వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు 52,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇండైరెక్ట్గా 72,000 మంది ఉద్యోగస్తులకు మరి ప్రభుత్వం తరఫున ప్రమోషన్లే కానీ వివిధ పద్ధతుల్లో వాళ్ళకి లబ్ధి చేకూరింది. మరి మీకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రమాణంగా నడుస్తుంది. మరి ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల వాళ్ళ గౌరవప్రదంగా ఫస్ట్ నాడే జీతాలు రావడం, అంతకుముందు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం నడుస్తున్నది. మరి అలాంటప్పుడు మనం ఏ అభ్యర్థిని నిలబెట్టుకుంటే విద్యావంతులకు లాభం చేకూరుతుంది ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి. అదే కాకుండా ఇప్పుడు ప్రధాన అంశం విద్యావంతులకు రేపు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మరి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మనల్ని ఒక 20 కిలోమీటర్ల దూరము హైదరాబాద్ మనకు, అలాంటిది మన మెదక్ జిల్లాను తీసుకుపోయి మరి సిరిసిల్ల రాజన్న జోన్లో కలపడం జరిగింది. ఇది ఎవరి పుణ్యం, ఎవరు చేస్తే జరిగింది? ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు, అన్ని వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కూడా వాళ్ళు చేసిందే, మరి చార్మినార్ జోన్ కూడా వాళ్ళే చేసింది. మరి 4.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న విద్యావంతులు మరి ఒక్కనాడు కూడా దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మరి వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు చార్మినార్ జోన్ కలపాలంటే మీరే పోయి మళ్ళీ వాళ్ళని కలుస్తున్నారు. కలిపిన వాళ్ళనే మీరు పోయి మళ్ళీ కలవడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి. కాబట్టి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి చార్మినార్ జోన్ విషయంలో కాంగ్రెస్